ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ కోసమే మీరు చూస్తున్న వీడియో కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దానిపై క్లిక్ చేయండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, దానిపై కూడా ఒకసారి క్లిక్ చేయండి. అలా చేస్తే మా ఛానల్ని సబ్స్క్రైబ్ అయిపోతారు. సుప్రీంతో హిట్ కొట్టిన మెగా హీరో సాయి తరం తేజ్ను 2 ఏళ్లుగా ఫ్లాపులు పలకరిస్తూనే ఉన్నాయి. దీంతో ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలనే ఉద్దేశంతో క్యూట్ లవ్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు సాయి తరం తేజ్. అయితే కరుణాకరన్ దర్శకత్వంలో తెరకెక్కిన తేజ్ ఐ లవ్ యూ ఈ శుక్రవారం అంటే రేపు వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతుంది. అయితే అమెరికాలో ప్రీమియర్ షోస్ వేశారు. అక్కడి టాక్ ఎలా ఉందో ఇప్పుడు చూసేద్దాం. క్రియేటివ్ కమర్షియల్ పథకంపై కెఎస్ రామారావు నిర్మించిన తేజ్ ఐ లవ్ యూ హిట్ కొట్టేలాగే ఉందని ప్రేక్షకులు అంటున్నారు. అయితే సాయి తరం తేజ్ మాస్ హీరో అయినప్పటికీ ఈ సినిమాలో అతని మాస్ హీరో ఎక్కడ కూడా కనిపించదు. పూర్తిగా లవర్ బాయ్ పాత్రలో ఒదిగిపోయాడని అంటున్నారు. సాయి తరం తేజ్ కూడా లవర్ బాయ్ పాత్ర చేస్తే ఎలా ఉంటుందో ఈ సినిమా చూస్తే మీకే తెలుస్తుందని అంటున్నారు. అలాగే ఈ సినిమాలో ఒక కొత్త సాయి తరం తేజ్ ని చూస్తారని అన్నారు. అలాగే హీరోయిన్ కూడా చాలా బాగా నటించిందంట. హీరో హీరోయిన్స్ మధ్య గొడవ జరిగినప్పుడు వచ్చే సీన్స్ అయితే చాలా బాగున్నాయని అంటున్నారు. కొన్నిసార్లు హార్ట్ టచింగ్ గా అనిపించిందని కూడా ప్రేక్షకులు చెబుతున్నారు. అయితే ఈ సినిమా లవ్ స్టోరీని ఒక్క చిన్న లైన్ లో చెప్తాను. మన హీరో సాయి తరం తేజ్ హీరోయిన్ చూడగానే లవ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. తర్వాత హీరోయిన్ కూడా సాయి తరం తేజ్ ని చూసి లవ్ చేస్తుంది, కానీ చెప్పదు, తర్వాతకి చెబుతుంది. అలా కొంతకాలం చాలా హ్యాపీగా ఉంటారు. తర్వాత వారిద్దరి మధ్య గొడవ జరుగుతుంది. అసలు ఆ గొడవ ఎందుకు జరిగింది? సాయి తరం తేజ్ మళ్ళీ హీరోయిన్ ని కలుస్తాడా లేదా, మరి హీరోయిన్ కూడా సాయి తరం తేజ్ ని దగ్గరికి రాణిస్తుందా లేదా అనేది మిగతా స్టోరీ. అది మీరు థియేటర్ లో చూసి తెలుసుకోవాల్సిందే. ఒక్క నిమిషం, ఇంకా చాలా స్టోరీ ఉంది. లవ్ స్టోరీ కాకుండా ఇంకొన్ని సన్నివేశాలు కూడా ఉన్నాయి. అవి మీరు తెలుసుకోవాలంటే సినిమాని తప్పకుండా చూడవలసిందే. మొత్తానికి సినిమాకి అయితే చాలా మంచి టాక్ రావడం జరుగుతుంది. ప్రేక్షకులు 2 గంటలన్నర సినిమాను చూసి ఎంజాయ్ చేస్తారు. చాలా మంచి లవ్ స్టోరీతో సినిమా వచ్చింది. మంచి సినిమాని ఎవరు మిస్ అవ్వకండి అని అంటున్నారు ప్రేక్షకులు. చూడాలి మరి రేపు మన తెలుగు రాష్ట్రాల్లో కూడా రిలీజ్ అవుతుంది. ఇక్కడి ప్రేక్షకులకి ఈ సినిమా ఎంత మేరకు నచ్చుతుందనేది. ఇది ఫ్రెండ్స్ ఇప్పటి వరకు ఉన్న సమాచారం. చూస్తూనే ఉండండి. మరిన్ని సరికొత్త ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్ కోసమే మన అఫీషియల్ టుడే పోస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్, జై హింద్.